ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తన మార్కు రాజకీయాలు మొదలుపెట్టారు. వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకోని స్థానంలో ప్రగతి చూపించి టీడీపీకి కంచుకోటగా మార్చాలనే ప్రయత్నంలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అడ్రస్ లేకుండా పోయారు. దీంతో పార్టీ నేతలు వలసబాట పట్టి టీడీపీలో చేరుతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతున్న పొలిటికల్ పరిణామాలేంటి? వాజ్ ది స్టోరీ? నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పాలిటిక్స్ కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడి ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుంది. ఎక్కువసార్లు కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలు ఆ తర్వాత వైసీపీని ఆదరించారు. ఇండిపెండెంట్లుగా నెగ్గి అధికార పార్టీకి మద్దతిచ్చిన వారు ఉన్నారు. టీడీపీ మాత్రం కేవలం 2 సార్లు మాత్రమే నెగ్గింది. గత ఎన్నికల్లో విజయం సాధించిన ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గానికి ఫిక్స్ అయిపోవాలని చూస్తున్నారు. అభివృద్ధితో తన మార్కు చూపించి ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నంలో ఉన్నారు. తన కుటుంబానికి ఆత్మకూరు శాశ్వత చిరునామాగా మార్చుకోవాలని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వ కేబినెట్ లో మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. వైసీపీ పాలనలో వెనుకబడిపోయిన ఆత్మకూరులో ప్రస్తుతం ప్రగతి పరుగులు పెడుతోంది. రోడ్ల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యాన్ పార్టీ పాలనలో పడకేసిన బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణ పథకాన్ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో ఆత్మకూరు నియోజకవర్గం ఒకటి. ప్రతిష్టాత్మకమైన సోమశిల డ్యాం ఇక్కడే ఉన్నప్పటికీ దాని ద్వారా అందే ప్రయోజనాలు అంతంత మాత్రమే. అందుకే ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం వలసలు వెడుతూ ఉంటారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల ముందు వరకు వైసీపీకి ఆత్మకూరు నియోజకవర్గం కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తండ్రి వెంకటరెడ్డి 1983లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1989 ఎన్నికల్లో ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 1994 ఎన్నికల్లో కొమ్మి లక్ష్మీనాయుడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి 7,576 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే 2024 ఎన్నికల సమయానికి ఆత్మకూరులో టీడీపీకి దిక్కులేదు. నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో ప్రజల్లోకి వెళ్లలేదు. సమస్యలపై పోరాడకపోవడం పెద్ద మైనస్ గా మారింది. ఎన్నికలకు నెల ముందు ఆనం ఎంటర్ అయ్యారు. తనదైన శైలిలో రాజకీయాలు నడిపారు. టీడీపీకి ఓటమి తప్పదని భావించిన ఆత్మకూరులో పసుపు జెండాని రెపరెపలాడించారు. ఆత్మకూరు ఆనం కుటుంబానికి కొత్తేమీ కాదు. 1962లో కాంగ్రెస్ తరపున ఆనం సంజీవరెడ్డి గెలిస్తే 1983లో టీడీపీ నుంచి ఆనం వెంకటరెడ్డి, 2009 ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఇవన్నీ గత ఎన్నికల్లో కలిసొచ్చాయి. ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మేకపాటి వారికి సొంత మండలం. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు పలు గ్రామాల్లో అడుగుపెట్టలేని పరిస్థితి ఉండేది. పోలింగ్ వన్ సైడ్ గా జరిగిపోవాల్సిందే. 2014, 2019 ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. గౌతమ్ మృతి తర్వాత 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు. కానీ గత ఎన్నికల్లో ఆనంద్ చేతిలో ఓడిపోయారు. రామనారాయణ రెడ్డి వెంకటగిరి నుంచి పోటీకి ఆసక్తి చూపారు. 2009లో ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అభివృద్ధితో పాటు ఇతర అంశాల్లో జగన్ ప్రభుత్వాన్ని విమర్శించి ఇరకాటంలో పడిన సందర్భాలు ఉన్నాయి. అనంతర రాజకీయ పరిణామాల్లో టీడీపీలో చేరారు. వెంకటగిరి స్థానమే తనకు అనుకూలమని తెలుగుదేశం అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు సూచనతో ఆత్మకూరు నుంచి బరిలో దిగి గెలిచి మంత్రి అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించారు. సోమశిల డ్యాం రిపేర్లతో పాటు హైలెవెల్ కెనాల్ పనులకు 700 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. మరోవైపు శ్రీకాళహస్తి నడికుడి రైల్వే లైన్ నిర్మాణం పునః ప్రారంభమైంది. రోడ్ల నిర్మాణం, మరమ్మతులు జరుగుతున్నాయి.
అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తూ ఉండటంతో ఆత్మకూరు నియోజకవర్గం కూడా జిల్లాలోని ఇతర ప్రాంతాలతో సమానంగా ప్రగతి సాధిస్తుందన్న ఆశాభావంతో ప్రజలు ఉన్నారు. ఇక టీడీపీ సభ్యత్వ నమోదుకు భారీ స్పందన వచ్చింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రతిరోజు పర్యవేక్షించారు. సాధారణ క్రియాశీలక శాశ్వత మెంబర్షిప్లో రాష్ట్రంలోనే ఆత్మకూరు నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలిపారు. మరోవైపు 10 ఏళ్లకు పైగా ఆత్మకూరులో చక్రం తిప్పిన మేకపాటి కుటుంబం ప్రస్తుతం ఇళ్లకే పరిమితమై సొంత వ్యాపారాలు చేసుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆత్మకూరు ఛాయలకు కూడా రావటం లేదు. ఏదైనా గ్రామంలో పర్యటనకు సిద్ధమైతే ఆయా ప్రాంతాల నేతలు రావద్దనే పరిస్థితి ఉంది. ఇక ఫ్యాన్ పార్టీ క్యాడర్ మెల్లమెల్లగా టీడీపీలోకి జారుకుంటోంది. దీంతో తెలుగుదేశం వేగంగా బలం పుంజుకుంటోంది. అభివృద్ధి పనులతో ఆత్మకూరును టీడీపీకి కంచుకోటగా మార్చే ప్రయత్నంలో మంత్రి ఉన్నారు. ఆనం మార్క్ రాజకీయాలతో ఇక వైసీపీ భవిష్యత్తు కష్టమేనన్నది పొలిటికల్ పరిశీలకుల భావన.